పరిచర్యలో స్త్రీలు అనే అంశం మీద మనం ఈరోజు వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. మొట్టమొదట నేను ఈరోజు చెప్పాల్సిన సంగతి ఏంటంటే, యేసు స్త్రీలను ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ద ఫస్ట్ గుడ్ న్యూస్ ఐ వాంట్ టు టెల్ యూ, జీసస్ లవ్స్ ఉమెన్. ఎంతమంది ఏకీపిస్తారు? యేసు స్త్రీలను ప్రేమిస్తున్నాడు. యేసు స్త్రీలను తన ఆత్మతో నింపి తప్పకుండా వాడుకుంటాడు. యేసు ఎప్పుడు చెప్పలేదు నువ్వు మౌనంగా ఉండమని. యేసు ప్రభు పాదాల దగ్గరికి పాపాత్మురాలైన స్త్రీలు వచ్చినారు. యేసు వారిని ప్రేమించినాడు, వారిని క్షమించినాడు. పాపంలో పట్టబడ్డ స్త్రీని తీసుకొని వచ్చినారు. రాళ్ళు రువ్వి చంపడానికి సిద్ధంగా ఉండినారు ప్రజలు. కానీ యేసు ఆమెను క్షమించినాడు. మీలో పాపం లేని వాడు మొట్టమొదటి రాయి విసురుమన్నాడు. ఎవరు ఆమెను ఏమీ చేయలేదు. ఇక మీదట నీవు పాపం చేయకు, నేను కూడా నిన్నేమీ శిక్షింపను. ఎంత మంచి ప్రభు అండి. రక్తస్రావం గల స్త్రీ, 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీ, రోగి అయిన స్త్రీ వచ్చి అతని చెంగు ముట్టగానే కోపగించలేదు. పైగా నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అన్నాడు. రక్తస్రావంతో ఉన్న స్త్రీని ఎవరు సహిస్తారండి? యూదులు ప్రతిరోజు స్తుతిస్తారట దేవుణ్ణి. నేను కుక్కనై పుట్టనందుకు స్తోత్రం, నేను బానిసనై పుట్టనందుకు స్తోత్రం, నేను అన్యునిగా పుట్టనందుకు స్తోత్రం, నేను స్త్రీగా పుట్టనందుకు స్తోత్రం. చూడండి, అటువంటి యూదులు వారు. ముట్టు అంటూ మాట లేదు. స్త్రీతో పరస్యంగా మాట్లాడరు, వారిని తాకరు. తోర అంటే ధర్మశాస్త్రం వారు వినకూడదు, వారికి వల్లించకూడదు. అంటే అంత స్త్రీ అంటే అంత మరి చౌకబారుగా చూస్తారు యూదులు. సమాజ మందిరంలో ప్రాంగణంలో చిట్ట చివరి ప్రాంగణంలో స్త్రీలను కూర్చోబెడతారు. స్త్రీలు ముందుకు రావడం కానీ, పురుషులతో కూర్చోవడం కానీ, బోధకుల స్థానానికి రావడం కానీ అది పరిమితి, వారికి అలాంటి అనుమతి లేదు. అట్టి ఆచారాల్లో కూడా యేసు ప్రభు సమాజ మందిరంలో బోధకుల స్థానం నుండి బోధిస్తూ ఉన్నప్పుడు తన దృష్టి ఒక నడుము వంగిపోయి 18 సంవత్సరాల నుండి అపవాది చేత బాధపడుతున్న ఆ నడుము వంగిపోయిన స్త్రీని చూసి అమ్మా అని పిలిచి ముందుకు రమ్మంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ రోజు ఒకవేళ ఆ స్త్రీ మరి ఆ నియమాలను ఉల్లంఘించి ముందుకు వెళ్తే ఆమెను రాళ్లతో కొట్టి చంపాలనే నియమం. కానీ ఎంత ధైర్యంగా ముందుకు వెళ్ళింది. ఐ అడ్మైర్ దట్ లేడీ. యేసు రమ్మన్నాడు, ముందుకు వెళ్ళిపోయింది అంతే. ఆ గూని స్త్రీ మరి ఆమె నడక ఎలాగుండింది, అందరూ నన్ను చూస్తారా, నన్ను ఏమంటారు, నన్ను కొడతారా, చంపుతారా అనే భయం లేదన్నమాట. నన్ను కూడా అలాగే యేసు ప్రభు పిలిచినాడు, అలాగే ముందుకు వెళ్ళినాను. దేవునికి స్తోత్రం. యేసు ఆ స్త్రీ మీద చేతులుంచి, అమ్మా నీ బలహీనతల నుండి నీవు విడుదల పొందినావు. ఉమన్, యు ఆర్ లూజ్డ్, ద వాట్ లూజ్డ్ అంటే నీ బలహీనతల నుండి విడుదల పొందినావు. ఆ రోజు ఆ స్త్రీ మరి స్పర్శ చేత, ప్రభు యొక్క స్వరము స్పర్శ చేత నిఠారుగా నిలబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు కూడా మీరు మనుషులు మిమ్మల్ని సూటిపోటి మాటల చేత మరి సేవలో వేధిస్తూ ఉన్నప్పుడు, పురుషులు మీ మీద తమ పెత్తనాన్ని చూపి మిమ్మల్ని అణిచివేయాలని ప్రయత్నిస్తున్నారేమో, ఒకవేళ మీరు వంగి కృంగిపోయినారేమో, యేసు మీతో మాట్లాడుతున్నాడు, అమ్మ ముందుకురా. దేవుని స్తోత్రం, నువ్వు ముందుకురా. నీ మీద తన చేతులు ఉంచుతాడు, నీ యొక్క బలహీనతల నుండి విడుదల అనుగ్రహిస్తాడు. నువ్వు నిఠారుగా నిలబడతావు, దైవ కార్యాలు ఎన్నో చేస్తావు. దేవుని స్తోత్రం. ఇంకా అనేక మంది ఆత్మలను సంపాదించాలి. ఎవరైతే అనేకుల నీతి మార్గాలను నడిపిస్తారో వారు ఆకాశ మండలం అందలి జ్యోతుల వలె ప్రకాశిస్తారు, వారు నిరంతరము మెరుస్తారు. కనుక అలాంటి యొక్క గొప్ప దర్శనం కలిగి ఉండాలి. నిన్ను దేవుడు ఎందుకు ఈ స్థాయికి పిలుచుకున్నాడు? ఎంతోమంది ఉన్నారు కదా, నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని ఎన్నికలో నువ్వు ఉన్నావు కాబట్టి పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడే ప్రతి మాటకు కూడా విధేయత చూపాలని ఈరోజు ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. యేసు స్త్రీలను ప్రేమించినాడు. ఒక విధవరాలు తన ఏకైక కుమారుని పోగొట్టుకొని విలపిస్తుంటే యేసు జనసమూహాన్ని వదిలిపెట్టి ఆ పాడె దగ్గరికి వచ్చి ముట్టి బాగు చేసి ఆ కుమారుని తల్లికి ఏం చేస్తున్నాడు? అప్పగిస్తున్నాడు. అంటే మనం ఏడవడం కూడా యేసు ప్రభు మరి సహించడేమో. మగ్దలేని మరియ పరిగెత్తుకొని పోయి
పెందలకడ సమాధి తోటకు వెళ్ళి పునరుద్ధానుడైన ప్రభువును చూస్తుంది. ఆమె అనుకోలేదు. ఆమె శవ శరీరానికి సుగంధ ద్రవ్యాలు పోయడానికి ఆమె వెళ్ళింది, కానీ అడుగు వాటన్నిటికంటే నువ్వు ఊహించు వాటన్నిటికంటే నువ్వు అత్యధికంగా ప్రభువు మనకు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. ఆ రోజు శవ శరీరం వరకు వెళ్ళింది, కానీ పునరుద్ధానుడైన సజీవుడైన యేసును చూసినది, స్వరం విన్నది. మరియా, నువ్వెందుకు ఏడుస్తున్నావు? అమ్మా, నువ్వెందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఎవరిని వెతుకుతున్నావు? చూడండి ఎంత జాలిగల ప్రభు. యేసు ప్రభు సేవ చేయాలని ఆశించే ఏ స్త్రీని కూడా విడిచిపెట్టడాన్ని మాత్రం చెప్పగలను. దేవుని స్తోత్రం. నీలో ఒక ఆశ ఉందా సేవ చేయాలని? దేవుడు నిన్ను ఎప్పుడు విడిచిపెట్టాడు. నిన్ను విడువను, నిన్ను నేను ఎడబాను. నువ్వు వెనకాడుతుంటావేమో, కానీ కొన్నిసార్లు 2 దెబ్బలు కొట్టైనా నిన్ను చక్కని దారికి తీసుకొని రాగలడు. చాలామంది స్త్రీకు దర్శనాలు ఉన్నాయి, సేవా దృక్పథము దేవుడు బయలుపరిచినా ముందుకు అడుగు వేయడం లేదు. ఎందుకంటే వారికి ధైర్యం చాలదు. లూకా సువార్త 12:47 ఒక మాట ఉంది, తన యజమాని చిత్తం ఎరియుండి సిద్ధపడక అలాగూ చేయని వానికి అనేకమైన దెబ్బలు పడతాయన్నమాట. దేవుని చిత్తము నెరవేర్చుకుంటే. కీర్తనలు 68:11 ప్రభువు మాట సెలవిస్తున్నాడు, దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యంగా ఉంది. అందరూ పౌలు మాట సెలవిస్తున్నాడని సంఘంలో స్త్రీలు మౌనంగా ఉండాలి అని పౌలు మాట గురించి పట్టుకొని వేలాడుతున్నారు 2000 సంవత్సరాల నుండి. కానీ అంతకుముందే 1000 సంవత్సరాల ముందు ప్రభు మాట సెలవిస్తున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు? ప్రభు మాట సెలవిస్తున్నాడు, దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యం. పౌలు మాట సెలవిచ్చాడు, పౌలును సరిగా అర్థం చేసుకోలేదు అంతే. పౌలు సరిగ్గానే సెలవిచ్చాడు. పౌల్ ఇస్ 100% కరెక్ట్. వీ కెనాట్ డినై వాట్ పౌల్ హెస్ సెడ్. పౌలు ఏమన్నాడో ఆ మాటలు సరిగ్గా అర్థం చేసుకోకుండా ఆ మాటలను పెట్టుకొని వేలాడి దేవుని సేవ చేయకుండా ఎంతమంది స్త్రీలు తమకున్న తలాంతులను, తమకున్న వరాలను, తమకున్న ప్రత్యక్షతలను కోల్పోతున్నారు. కొరింథీ సంఘము చరిత్ర నేను చదివినాను, ఎందుకంటే ఐ వాంటెడ్ టు గో డీప్ అండ్ ఫైండ్ అవుట్ వాట్ ఈజ్ వాట్. దేవుని వాక్యాన్ని విరుద్ధంగా మనం ఏ పని చేయకూడదు కదా. ఆ దైవ భయం నాకు చిన్ననాటి నుండే మరి మా తల్లిదండ్రులు బోధించినారు. దేవుని వాక్యాన్ని విరుద్ధంగా పోకూడదు. అప్పుడు నేను వెతికినాను, ఏంటిది పౌలు ఎందుకు అన్నాడు, మరి దేవుడు ఎందుకు మనకు మరి ఈ దర్శనం ఇచ్చినాడు అంతా వెతికినప్పుడు అర్థమైంది ఏంటంటే, పౌలు కొరింథీ సంఘంలో ఉన్న స్త్రీలను ఉద్దేశించి చెప్పిన మాటలు అవి. ఆ సమయంలో ఆ పరిస్థితిలో పౌలు చెప్పినాడు. ఎందుకంటే కొంతమంది వేశ్యా స్త్రీలు, అనాగరికులైన స్త్రీలు, సంస్కృతి లేని స్త్రీలు సంఘానికి చేర్చబడినారు. వారు యేసు ప్రభువును హృదయంలో అంగీకరించినారు, కానీ వారి పై వేషం కానీ వారి ఒక మరి నాగరికతకి ఏమీ మార్పు లేదు. వారు వచ్చి సంఘంలో కూర్చున్నారు. వారు బొబ్బలు పెట్టే స్త్రీలు, వేశ్యా స్త్రీలు ఎలా ఉంటారని మనసు మారింది, యేసు ప్రభువును నమ్ముతున్నారు, అంతేగాని వారి సంస్కృతి మారలేదు కదా. వారు పురుషులతో గట్టిగా మాట్లాడుతున్నారు. కూరగాయల ధర ఎంత, మార్కెట్లో గుడ్ల ధర ఎంత అని గట్టిగా అడుగుతున్నారంట. ఒక కొన నుండి ఇంకో కొన గట్టిగా పురుషులతో మాట్లాడుతుంటే అప్పుడు పౌలు అన్నాడంట, స్త్రీలు మీరు మౌనంగా ఉండండి. టీచర్ అంటుంది కదా, పిల్లలు అల్లరి చేస్తే టీచర్ ఏమంటుందని, స్టూడెంట్స్ కీప్ క్వైట్, ఫింగర్ ఆన్ యర్ లిప్స్. ఇక అట్లనే జీవితాంతం ఫింగర్ ఆన్ ద లిప్స్ అండి. ఆ టైంలో సైలెన్స్ పాటించమని చెప్పినందుకు వాడు జీవితాంతం నోటి మీద వేలేసుకొని ఉంటాడా? మీరు చెప్పండి, ఎందుకు ఉంటాడండి అలాగూ? ఆ సమయంలో పౌలు చెప్పిన మాటలు స్త్రీలు మరి బొబ్బలు పెట్టడం ద్వారా పురుషులు కూడా వినలేకపోతున్నారు. కాబట్టి మీరు ఇప్పుడు మౌనంగా ఉండండి అన్నారు. మీకు ఏదైనా అడగాలంటే మీరు ఇంటికి వెళ్ళి మీ పురుషులకు అడగండి. అంత అపార్థం చేసుకున్నారు. అందుకే నాకు హిబ్రూ భాష ఇప్పుడు నేర్చుకోవాలని ఒక ఆశ పుట్టింది. అస్సలు ఒరిజినల్ ఏంటి అది నేర్చుకోవాలి అంటే. అప్పటి నుండి ఇప్పటి వరకు సంఘములో స్త్రీలు మౌనంగా ఉండాలంటే ఇది తప్పకుండా సాతాను యొక్క తంత్రం. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ ట్రిక్ ఆఫ్ ది డెవిల్. ఎందుకంటే ఒక సైన్యంలో సగటు సైన్యము యుద్ధం చేయకుంటే ఆ సైన్యం ఎలా గెలుస్తుందండి? సగటు సైన్యం స్త్రీలందరూ మౌనంగా ఉన్నారు. పురుషులే సైన్యంలో
యుద్ధం చేస్తే ఆ సైన్యంలో గెలుపు ఎలాగొస్తుంది? మనమందరం క్రీస్తు శరీరంలో ఏమై ఉన్నాము? అవయములు. సగటు శరీరం పనిచేస్తలేదు. ఏమంటారు దాన్ని? ఏమంటారు తెలియదా? సగటు శరీరం పనిచేయడం లేదండి, దాన్ని పెరాలిసిస్ అంటారు, పక్షవాతం అంటారు. ఇప్పుడు సంఘాలకు పక్షవాతం పట్టింది. ఈ పక్షవాతాన్ని దులపాలంటే ఇలాంటి ఉద్యమాలు స్టార్ట్ కావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ పక్షవాతాన్ని దులిపివేయాలి. ఎందుకంటే ఒక కుటుంబంలోనే స్త్రీ మౌనంగా ఉంటే భరించలేరు కదా భర్త. ఒక దినమంతా మీరు మాట్లాడకండి, మీ ఆయన మీ వెంబడే వస్తాడు. చూడండి, ఎందుకు మాట్లాడతలేవు? పిల్లలు మమ్మీ ఎందుకు మాట్లాడతలేవు? అయ్యో, ఆ స్త్రీ కళకళలాడుతుండాలి, ఇంటికి దీపం ఇల్లాలి కదా. ఆ స్త్రీ ఎంత మాట్లాడుతూ సంబరంగా ఉంటే ఇల్లంతా వెలిగిపోతుంది. కుటుంబంలోనే స్త్రీ మౌనంగా మాట్లాడుకుంటే భరించలేము. సంఘంలో స్త్రీ మౌనంగా ఉంటే ఎలా భరించగలమండి? భరించలేము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నోరు మూసుకోవాలి నా ప్రభు అని ఒకసారి ప్రభువుని అడిగినాను. అప్పుడు ప్రభు అన్నాడు, నీ నోరు బాగా తెరువు, నేను దాన్ని నింపుతాను అన్నాడు. దేవుని స్తోత్రం. అలాగే నింపేసినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ నోరు బాగా తెరువు, నేను దాన్ని నింపుతాను అన్నాడు. దేవుని స్తోత్రం. దేవునిలో ఏ పక్షపాతం లేదండి. డూ యూ బిలీవ్ ఇట్? ఆయన పక్షపాతము లేని దేవుడు. ఆయన పక్షపాతము లేని దేవుడని పౌలు భక్తుడే చెప్తున్నాడు కదా గలతీ 3:28. క్రీస్తును ధరించిన మీరందరూ దేవుని కుమారులై ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనము పై ఆకారానికి స్త్రీ ఆకారంలో మాత్రమే ఉన్నాం, కానీ వన్స్ వీ హ్యావ్ యాక్సెప్టెడ్ జీసస్ వి బికమ్ ద సన్స్ ఆఫ్ గాడ్. గలతీ 3:28. ఎవరు రాసిన పత్రిక ఇది? మళ్ళీ ఎందుకంటారు పౌలు స్త్రీలు మౌనంగా ఉండమన్నాడని? పౌలు అనేక సార్లు స్త్రీలకు వందనాలు చెప్పినాడు. స్త్రీలు నాకు సహకరించినారు, వారి పేర్లు జీవగ్రంథంలో ఉందని అంటున్నాడు. నా సహకారులైన ఈ స్త్రీలు, వారికి వందనాలు, వారి ప్రాణాలు కూడా నా కొరకు పణంగా పెట్టినారని రోమా 16వ అధ్యాయంలో ఒక స్త్రీల జాబితా ఉంది. 10 మంది స్త్రీలు ఉన్నారు, లెక్క పెట్టినాను. అందరికీ వందనాలు, అందరికీ శుభములు చెప్తున్నాడు పౌలు. అందుకే పౌలు మాటలను అపార్థం చేసుకున్నారు, సరిగ్గా అర్థం చేసుకోలేదనే చెప్పాలి. ఇక్కడ గలతీ 3:26 నుండి చూడండి. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన ఏమై ఉన్నారు? దేవుని కుమారులై ఉన్నారు. మనము సూట్ బూట్ ధరించుకోలేదు అంతే, ఒక టై కట్టుకోలేదు అంతేగాని మనం ఎవరమండి? దేవుని కుమారులై ఉన్నాం. కుమారత్వంలోకి మనల్ని పిలిచినాడు. తర్వాత క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసు క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. హల్లెలూయా. అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానాలకు వారసులమై ఉన్నాం. ఈ సత్యాన్ని మీరు గమనించాలి. ఇది గమనించుకున్నాను. 22 సంవత్సరాలు విజయోత్సవంగా దేవుడు నన్ను నడిపించినాడు. దేవుని స్తోత్రం. మరి ఈరోజు ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనకిచ్చిన ప్రతి తలాంతు వాడాలి, ప్రతి వరాన్ని వాడాలి, నీ ఆరోగ్యాన్ని నువ్వు వాడాలి, దేవునికి ఇచ్చిన వనరులను వాడాలి. ఎందుకంటే ఒక దినం ఉంది, క్రీస్తు న్యాయపీఠం ఎదుట నువ్వు లెక్క అప్పచెప్పాలి. ఎంతమంది అంగీకరిస్తున్నారు? చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. నీవు దేవుడిచ్చిన వరాన్ని ప్రజ్వలింపజేయకుండా దాన్ని అణిచివేసి పురుషులకు భయపడి, వారికి భయపడి, వీరికి భయపడి, వారలాగా అన్నారు వీరలాగా అంటే వారు నీతో నిలవరు. న్యాయపీఠం ఎదుట నువ్వే నిలబడాలి. దేవుడు నీకు ఇచ్చిన ప్రతి తలాంతు లేక అభిషేకం యొక్క లెక్క నీవు అప్పగించాలి. యు ఆర్ ఆన్సరబుల్ బికాస్ గాడ్ హ్యాస్ ఎండోడ్ యూ విత్ యువర్ గిఫ్ట్స్. గాడ్స్ గిఫ్ట్స్ యు ఆర్ నాట్ యూజింగ్. అంటే దేవుని కంటే ఎక్కువ మనుషులకే నువ్వు భయపడతావా? అపోస్తలు అంటారు కదా, మేము దేవునికి భయపడతామా లేకుంటే మనుషులకు భయపడతామా? పిలిచిన దేవుడు, దర్శనం ఇచ్చిన దేవుడు, దృక్పథం ఇచ్చిన దేవుడు, దేవునికి భయపడవా? మనుషులకే నువ్వు భయపడితే తప్పకుండా శిక్షకు గురవుతాం. వీఆర్ పనిషబుల్ ఇఫ్ యు డిజోబే గాడ్స్ విజన్. మీలో చాలామంది దేవుడు దర్శనం ఇచ్చినాడు. ఒకవేళ మీరు విధేయులైతే ఇప్పుడు ఎక్కడుండేదో మీరు, కానీ మీరు భయపడినారు. పిరికితనం గల ఆత్మ మీకుండింది. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవాలి,
వరములతో నింపబడాలి, ఫలభరితమైన జీవితంతో దేవుని సేవ చేయాలి, దేవుని రాజ్యం కట్టాలి. ఇంకా చాలా కాలం లేదు, మనం చివరి దినాల్లో ఉన్నాం. ఇంకా మనకి ఇలాంటి స్వాతంత్రం ఇలా కూడుకోవడానికి, ప్రకటించడానికి, ప్రభు మార్గం ఇతరులు బోధించడానికి అవకాశాలు ఉంటుందో లేదో అనుమానమే. అందుకే దీపం ఉండగానే ఇల్లు ఏం చేసి చక్కబెట్టు, వెలుతురు ఉండగానే ప్రకటించు దేవుని వాక్యం, వాడుకో నీ తలాంతులను, నీ అభిషేకాన్ని. ప్రభు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. దెబోరా మనకు గొప్ప ఎగ్జాంపుల్గా ఉంది. ఎగ్జాంపుల్గా రెడీ ఫ్యామిలీ ఉమెన్. హౌ డస్ షీ బికమ్ ఏ జడ్జ్, ఉమెన్ జడ్జ్. ఇశ్రాయేలు ప్రజలందరూ ఆమె దగ్గరకు వచ్చినారని అంటుంది. సరళ వృక్షం కింద కూర్చొని న్యాయం చేసేది అంటే ఏంటి అంటే ఆమె ఒక ప్రవక్తి, ఒక న్యాయాధిపతిని, ఒక గాయని, ఒక ఇల్లాలు. ఇశ్రాయేలీలకు ఆమెనంట తల్లి అంట. దేవుని స్తోత్రం. హుల్దా ఆమె ఎంత జ్ఞాని అంటే, హుల్దా దగ్గరికి రాజులు వచ్చి ధర్మశాస్త్రంలో ఉన్న కార్యాలు అర్థం కాకుంటే వాళ్ళని హుల్దాని అడిగినారంట. చప్పలు కొట్టి దేవుని స్తుతించు. ఏదైనా విమెన్ దే హ్యావ్ లాట్ ఆఫ్ విజ్డమ్. నన్ను అడిగితే నా అనుభవం ద్వారా నేను చెప్పగలను. గ్రాస్పింగ్ కూడా ఎక్కువ ఉంటుందండి స్త్రీలకు. అదేంటో మరి. పురుషులు చేసిన తర్వాత సెకండ్ థాట్స్లో స్త్రీని చేశాడు కదా, సెకండ్ ప్రోడక్ట్ ఎప్పుడు ఫినిష్డ్ ప్రోడక్ట్గా ఉంటుంది. అవకతవకలన్నీ సరిచేసి చక్కని ప్రోడక్ట్ అనమాట ఉమెన్ అంటే. దేవుని స్తోత్రం. ఆయన రూపంలో సృజించుకున్నాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యూ అండ్ ఐ ఆర్ క్రియేటెడ్ ఇన్ హిజ్ ఇమేజ్. పురుషులు మాత్రమే ఆయన రూపంలో ఉన్నారు, స్త్రీలంతా ఆయన రూపంలో లేరని కాదు. ఆదికాండం 1:26లో ఆయన రూపంలో మనల్ని సృజించుకున్నాడు. ఆయన ఊపిరి మనలో ఊదినాడు. దేవుని స్తోత్రం. కొందరు అంటారు పాపం వచ్చింది కదండి, స్త్రీ ద్వారా పాపం వచ్చిందంటే. నేనంటాను మరి రక్షణ ప్రణాళిక కూడా దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? స్త్రీని ఎన్నుకున్నాడు కదా సాధనంగా. రక్షణ ప్రణాళికలో ఒక సాధనంగా ప్రథమైన సాధనం స్త్రీకి ఇచ్చినాడు, రక్షకునికి తల్లిగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక మరి ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము అంత ఫలించడం గురించే ఉంది కదా. ఫలించాలి, ఫలించాలి, ఫలించాలి. మీరు బహుగా ఫలించడం ద్వారా నా తండ్రి మహిమపరచబడుతుంది. యోహాను సువార్త 15వ అధ్యాయం పురుషులకు మాత్రమే బ్రాకెట్లో ఉందా మీ బైబిల్లో? ఫలించాలంటే మరి ఎవరు ఫలించాలి? పురుషులు ఫలించాలి, స్త్రీలు ఫలించాలి, క్రీస్తులో ఉండి ఫలించాలి. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే గాడ్ వాంట్స్ ఎవ్రీ ఉమెన్ టు బి ప్రొడక్టివ్ అన్నమాట. ఈరోజు నేను కూర్చొని దేవుని స్తుతించిన 22 సంవత్సరాల సేవ, నీకు విధేయురాలు 22 సంవత్సరాలు. ఏం చెప్తే అది విన్నాను, ఏం చెప్తే అది విన్నాను. నన్ను ఎంతగా ఆశీర్వదించినావు దేవా. ఎన్ని ఆత్మలు నీ తట్టు నేను త్రిప్పగలిగినాను. ఎంత ధన్యురాలను అయిపోయినాను. ఒక బ్యాంకే పట్టుకొని నేను వేలాడితే పెద్ద అంటే ఒక బ్యాంకు పెద్ద చీఫ్ మేనేజర్ అయిపోయేదాన్ని. అంతేగాని ఈరోజు సేవలో నీ మాటకు నేను విధేయురాలైనప్పుడు లక్షలాది జనము దేవుని వాక్యాన్ని నిరంతరం వింటున్నారు కదా. భూదిగంతముల వరకు దేవుని వాక్యము చాటింపబడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సాక్షులయ్యుండుడి. పురుషులు మాత్రమే అని బ్రాకెట్లో ఉందా? లేదు. అంటే ఆ ఆదేశం కూడా స్త్రీలకు పురుషులకు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. పురుషులు మాత్రమే అని ఉందా? లేదు. మేడగదిలో 120 మందితో, పురుషులతో సహా స్త్రీలు కూడా ఉన్నారు. యేసు తల్లి అయిన మరియ కూడా ఉన్నది. అందరి మీద ఆత్మ సమంగా కుమ్మరింపబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పౌలు 1 కొరింథీ 11వ అధ్యాయంలో క్రమం చెప్తాడు కదా, స్త్రీలు ఏ విధంగా ఉండాలి ప్రార్థన చేసేటప్పుడు, ప్రవచించేటప్పుడు. అంటే ఆ క్రమంలో చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? స్త్రీలు ప్రవచించినారు, ప్రార్థన కూడా చేసినారనే అర్థం. కొందరు పౌలు చెప్పిన మాటలను పట్టుకొని స్త్రీలు సేవ చేయనియరు. నేను అదే వాళ్ళతో అడుగుతున్నాను. నువ్వు కొంగు నిండుగా కప్పుకున్నావు, నోటి మీద వేలు టైట్గా పెట్టుకుంటే నీ వలన ఒక్క ఆత్మ కూడా రక్షింపబడలేదంటే నువ్వెంత జవాబుదారివి దేవుని దగ్గర. కాబట్టి మనము ప్రభు కొరకు ఫలించాలి. క్రీస్తు కార్చిన రక్తంలో కూడా ఏ తారతమ్యం లేదు. అదే రక్తము స్త్రీల కొరకు,
అదే రక్తం పురుషులకు. ఆయన ఇచ్చిన రక్షణలో కూడా తారతమ్యం లేదు. పురుషులకు స్త్రీలకు విమోచన, రక్షణ, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాగ్దానాలన్నీ కూడా సమంగా స్త్రీలకు పురుషులకు ఒకే రీతిగా ఇవ్వబడింది. అంటే దేవుడు పక్షపాతి కాడు అని మనకు అర్థమవుతుంది. పరిశుద్ధాత్మునికి లింగభేదము లేదు, రక్షణకు లింగభేదము లేదు, విమోచనకు లింగభేదము లేదు, యేసు రక్తానికి కూడా లింగభేదము లేదు. గట్టిగా చెప్పలు కొడదామా? హల్లెలూయా. అంటే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూడండి. Romans 8:14. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురు వారందరూ కూడా దేవుని కుమారులై ఉన్నారు. 15వ వచనం, మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చున్నాడు. మనము పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన క్రీస్తు తోడి వారసత్వం అన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునికి విధేయత చూపెట్టడానికి ఈరోజు ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని ప్రేమలో కూడా పక్షపాతం లేదు, దాంట్లో లింగ భేదం లేదు. అవ్వ పాపం చేసింది, అందుకే స్త్రీలు మౌనంగా ఉండాలి అని అంటే మరి రక్షణ ప్రణాళికలో స్త్రీని ఎందుకు సాధనంగా ఎంచుకున్నాడు అంటే, ఇన్ ద ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ గాడ్ నీడెడ్ ఎ ఉమన్. దేవునికే ఒక స్త్రీతో అవసరం పడింది. అంటే మనందరితో పని లేదా దేవునికి? తప్పకుండా పని ఉందండి. దేవుని స్తోత్రం. దేవుని రాజ్యం కలిసి కట్టాలి. ఒకవేళ నీ భర్త పాస్టర్ అయితే పాస్టర్ గారు ఎంత పని చేస్తున్నారో అంతకంటే ఎక్కువ నువ్వు చేయి, అంతకంటే. ఎందుకంటే ఒక స్త్రీ సేవకురాలంటే చాలా అడ్వాంటేజెస్ ఉందండి. నేను ఐఎమ్ ద పాస్టర్ ఆఫ్ యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్. ఒకవేళ మీరు పాస్టర్ గారు అన్నా కానీ అది చెల్లదు. ఎందుకంటే ఇంత పెద్ద మందని ఇచ్చి కాపరిగా నిలబెట్టిన తర్వాత అది కాదంటే ఎలా చెల్లుతుంది? కనులారా చూస్తున్నారు కదా, పెద్ద మందనిచ్చి సంఘాన్ని ఇచ్చి నడిపించమన్నాడు. కొన్ని పనులు నేను చేయను, అవసరం లేదు. వాక్యం ప్రకటించడమే నా ముఖ్య ధ్యేయమై ఉన్నది. బాప్తిసం ఇవ్వడం, వివాహాలు చేయడం పురుషులు చేస్తే చేయనియండి. ఏసీ అంటున్నాడు, నేనే బాప్తిసం ఇవ్వలేదని యేసు ప్రభువు లేదా? పౌలు కూడా అంటున్నాడు, బాప్తిసం ఇవ్వడానికి కాదు పిలిచింది, ఆత్మలను రక్షణలో నడిపించడానికి, సంఘాన్ని నడిపించడానికి ఇచ్చిన సామర్థ్యం ఉంటే నడిపిస్తున్నాను. కనుక మరి కుమారత్వంలోకి పిలిచి నిలబెట్టినాడు. ప్రభు తోడు ఎంతగా ఉంటే మరి ఇంత ఘనమైన కార్యము విజయవంతంగా జరుగుతుంది. మా సంఘంలో జరగని కార్యం అంటూ లేదు, పరిచర్య లేదు, ఇది లేదు అని చెప్పడం లేదు. ఇట్స్ ఆల్ రౌండ్ మినిస్ట్రీ. చిన్న బిడ్డలకు, స్త్రీలకు, పురుషులకు, వృద్ధులకు, అనాథులకు, విధవరాండ్రకు అన్ని రకాల పరిచర్య యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్లో ఉన్నది. అది ఎవరు నడిపిస్తున్నారు? జాయ్ చరణ్ అంటారేమో భయపడ్డాను నేను. ఎవరు నడిపిస్తున్నారు? దేవుడే నడిపిస్తున్నాడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నిలబెట్టుకుంటాడు, నడిపించేది ఆయనే. కనుక మనం నేర్చుకుంటున్నాము దేవుని ప్రేమలో కూడా తారతమ్యము లేదు అని మనము నేర్చుకోవాలి. సువార్త ప్రతి ఒక్కరి చేత ప్రకటింపబడాలి. యూ హ్యావ్ టు ప్రీచ్ ద గాస్పల్. సంఘంలో అనుమతించుకుంటే ఏం పర్వాలేదు, లోకమంతా నీ పొలమే. యేసుప్రభు కూడా ఎక్కడికి వెళ్ళమన్నాడు? సంఘంలోకి వెళ్ళి ప్రకటించమన్నాడా? సారో ఆ లోకానికి వెళ్ళండి, సారో ఆ సృష్టి ప్రకటించమన్నాడు. బయట ఆంక్షలు పెట్టేది ఎవరున్నారు? బయట నిన్ను మరి ప్రకటించొద్దని ఎవరన్నారు? యూ క్యాన్ ప్రీచ్ టు ది ఎంటైర్ వరల్డ్. కనుక ఈరోజు ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు, హెచ్చరిస్తున్నాడు. ఒబే గాడ్స్ వాయిస్. కొరియా సంఘము భూలోక ప్రపంచమంతటిలో గొప్ప సంఘంగా ఎలాగెదిగిందని పాల్ యాంగిచో గారిని ఎవరు అడిగారండి. ఆయన ఒక్క మాటలో జవాబు ఇచ్చాడట, స్త్రీలు అన్నాడట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మా సంఘం ఇంకా ఇంతగా ఎదగడానికి కారణము స్త్రీలేనండి. ఎందుకంటే స్త్రీలు ప్రార్థన చేస్తారు. స్త్రీలకున్న సహనం ఉందా అండి? మీరు చెప్పండి.
స్త్రీలు ఎంత ఓర్పు, సహనము, కన్నీళ్ళు, ప్రార్థన చేస్తే కన్నీళ్ళు వచ్చేస్తాయి, భారం ఉంటుంది. ఏదో మీటింగ్ పెడితే ఎక్కువ మంది ఎవరు వస్తారు? ఏ మీటింగ్ అన్న పెట్టు, ఉపవాస ప్రార్థన పెట్టి ఎక్కువ మంది ఎవరు వస్తారండి? జిమ్ఖానా గ్రౌండ్స్లో మీటింగ్ పెట్టి ఎవరు వస్తారు ఎక్కువ? ఇప్పుడు నా భయం ఏంటంటే పరలోకంలో కూడా స్త్రీలే ఉంటారు ఎక్కువ. స్త్రీలే కదా మాట వినేది, దేవుని మాట వినేది, లోబడేది, బ్రతుకులు మార్చుకునేది, రక్షణ పొందేది, బాప్తిసం పొందేది, ఆత్మతో నింపబడేది. ఇప్పుడు పరలోక రాజ్యం కూడా స్ట్రెంగ్త్ తప్ప, ఇది నిజమండి. లోకంలో ఇలాగైతే పరలోకంలో కూడా అలాగే ఉంటుంది కదా. అందుకే మనం ఇప్పుడు ప్రతి స్త్రీ కూడా కుటుంబంలో ఉన్న భర్త రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. ఆ భారం భుజం మీద పెట్టినాడు దేవుడు. రక్షింపబడని వ్యక్తుల కొరకు అంగలార్చే స్త్రీలను పిలువనంపుడి, రోధించే స్త్రీలను పిలువనంపుడి, తెలివి కలిగిన స్త్రీలను పిలువనంపుడి. రక్షణ మార్గంలో అనేకులను నడిపించడానికి సాధనాలుగా దేవుడు మనల్ని వాడుకోవాలని మనం కోరాలి, ఆశించాలి. ఆశగల ప్రాణాలను దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. సంఘము క్రీస్తు శరీరం అని మర్చిపోకూడదు. ఆ సంఘములో మనం అందరం కూడా అవయవంలో అని మర్చిపోకూడదు. విమెన్ హ్యావ్ ఎ పవర్ఫుల్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ దర్ ఫ్యామిలీ యాజ్ వెల్ as in the church, in the society, even on the nation. స్త్రీ ప్రభావితం చేయగలదు. అదొక పెద్ద వరం, దేవుడు మనకిచ్చిన వరం. కుటుంబంలో కూడా నీ ప్రభావం ఉంటుందన్నమాట. నీ భర్త మీద నీ ప్రభావం ఉంటుందంటే ఎంత గొప్ప కార్యం అండి. నీ పవిత్రమైన ప్రవర్తన చూసి వాక్యం లేకుండానే వారు రాబట్టబడతారు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. See what a great influence she has on her husband, on her children. దినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా.
ప్రభు యేసు నామంబును గడువే